భారతీయ తెలుగు ప్రజలందరికీ మనస్ఫూర్తిగా నా నమస్కారం. ఈరోజు మనం ఐన్ ర్యాండ్ ఫౌంటైన్ హెడ్ సిరీస్లో పార్ట్ 2 ఎపిసోడ్ 13 గురించి మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. ఎపిసోడ్ 13. ముందుగా ఈ బుక్ని తెలుగులోకి అనువదించిన వారు డాక్టర్ రెంటాల శ్రీ వెంకటేశ్వరరావు గారు. సో ఈ బుక్ రాయడానికి ఆయన ఎన్నో నిద్రలేని రాత్రులు ఎంతో కష్టపడి ఇలాంటి ఒక టిపికల్ లాంగ్వేజ్, ఒక ఇంటెలెక్చువల్ డ్రామా కలిగిన ఇంగ్లీష్ బుక్ని తెలుగులోకి అనువదించడానికి ఆయన ఎంతో ప్రయాసపడి, ఎంతో శ్రమ, ఎంతో కృషి ఉండి ఉంటుంది, ఖచ్చితంగా ఉండి ఉంటుంది. సో ముందుగా వెంకటేశ్వరరావు గారికి కృతజ్ఞతలు. ఎపిసోడ్ 13 మొదలు పెడదాం. ముందుగా ఎపిసోడ్ 13లో ఎందుకంటే స్టోరీ అనేది, కథ అనేది మెల్లగా జీవితం మొదలవుతుంది. జీవితం టీనేజ్లో ఉంటుంది. టీనేజ్ అయిపోయిన తర్వాత కాలేజ్ లైఫ్లోకి ఎంటర్ అవుతాం, గ్రాడ్యుయేషన్లోకి. గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత లైఫ్ మొదలవుతుంది. లైఫ్ తర్వాత పెళ్ళి తర్వాత ఆఫ్టర్ 50s అండ్ ఆఫ్టర్ 60s తర్వాత లైఫ్కి ఒక మెచ్యూరిటీ, ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. ఈ లోపల చాలామంది జీవితం అనేది అయిపోతుంది, సమయం అయిపోతుంది, వాళ్ళ వయసు అనేది. సో ఈ రకంగా చూస్తే ఇప్పుడు పార్ట్ 2 ఇంకొక 2 ఎపిసోడ్లే ఉన్నాయి. ఇంకొక 2 ఎపిసోడ్లతో పార్ట్ 2 అయిపోతుంది. అంటే జీవితం సగంకి వచ్చిందనమాట. ఈ మొత్తాన్ని కొన్ని క్యారెక్టర్ల యొక్క జీవితంగా ఈ బుక్ మొత్తాన్ని మనం అనుకుంటే కంప్లీట్గా పార్ట్ 2 అంటే సగం బుక్ అయిపోయింది. మీరు చూస్తే సగం బుక్ అయిపోయింది కంప్లీట్గా. ఈ పార్ట్ అయిపోయింది, ఇంక ఈ పార్టే మిగిలింది. అంటే జీవితం ముందుకు నడుస్తుంది. సో ముందుకు నడుస్తున్నప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క క్లారిటీ వస్తుంది లైఫ్లో. సో ఇప్పుడు ఈ ఎపిసోడ్ 13లో అలాంటి ఒక రియలైజేషను పీటర్ కీటింగ్కి, క్యాథరిన్కి, డొమినిక్ ఫ్రాంకన్కి కలుగుతుంది. సో ఈ ఎపిసోడ్ 13లో మెయిన్గా అల్వా స్కారెట్కి, డొమినిక్ ఫ్రాంకన్కి ఒక కన్వర్జేషన్. ఇంకో పక్క పీటర్ కీటింగ్కి, క్యాథరిన్కి ఒక కన్వర్జేషన్. అట్ లాస్ట్ క్యాథరిన్కి వాళ్ళ మామయ్య ఎల్స్వర్త్ M2కి ఈ 3 కన్వర్జేషన్లతో ఈ ఎపిసోడ్ 13 అనేది ఉంటుంది మెయిన్గా. సో మొదలు పెడితే కరెక్ట్గా కోర్టు రిజల్ట్ రోర్క్కి వ్యతిరేకంగా వస్తుంది, స్టోడర్ట్కి అనుకూలంగా వస్తుంది. ఖచ్చితంగా ఆ టెంపుల్ని రీమాడిఫికేషన్ చేయడానికి, మీరు ఏదైతే తప్పులు చేశారో ఆ రీమాడిఫికేషన్ చేయడానికి కావలసిన డబ్బులు రోర్కే చెల్లించాలి అని కోర్టు ఆర్డర్ ఇస్తుంది. సో దాని తర్వాత జరిగిన పరిణామమే ఈ ఎపిసోడ్ 13లో. డొమినిక్ ఫ్రాంకన్ ఆ తర్వాత రోజు తన పత్రికలో కోర్టులో జరిగింది మొత్తం రాస్తుంది. ఉన్నది ఉన్నట్టుగా నిజాయితీగా రాస్తుంది. సో రాస్తే అదే పత్రికలో పనిచేస్తున్న తన సాటి ఉద్యోగి అల్వా స్కారెట్, మిస్ ఫ్రాంకన్ ఏంటి ఇలా రాసావు, ఇట్లా రాయకూడదు. ఎందుకంటే మనం ఒక పత్రికలో పనిచేస్తున్నప్పుడు, మనం ఒక పర్టికులర్ వ్యక్తికి ఫేవర్గా ఉన్నప్పుడు స్టోడర్ట్కి అనుకూలంగానే రాయాలి, కానీ ఇట్లా ఆపోజిట్గా మనం రాయకూడదు. ఇంకొకటి ఎల్స్వర్త్ M2 కూడా మన పత్రికకి సంబంధించిన వాడే కాబట్టి, అతను స్టోడర్ట్కి అనుకూలంగానే కోర్టులో ఉన్నాడు కాబట్టి మీరు ఈ కైండ్ ఆఫ్ వర్షన్ రాయకూడదు అని చెప్తాడు అల్వా స్కారెట్. ఎందుకంటే డొమినిక్ ఫ్రాంకన్ చాలా నిజాయితీగా రాస్తుందన్నమాట. టూహీ యొక్క పద్ధతిని విమర్శిస్తూనే, టూహీ యొక్క పద్ధతిని వివరిస్తూనే అందులో ఒక ఇన్బిల్ట్గా విమర్శ చేస్తూ కూడా ఉంటుంది. సో దాన్ని అలా రాయకూడదని అల్వా స్కారెట్ చెప్తాడు.
సో డొమినిక్ ఫ్రాంకన్ ఒప్పుకోదు, అలాగే రాయాలి, ఖచ్చితంగా ఉన్నది ఉన్నట్టుగా నేను ఇలాగే రాస్తాను అంటుంది. ఒక నిమిషం ఉండు, నేను ఒకసారి మన చైర్మన్ గారిని కనుక్కుంటాను. ఎవరు చైర్మన్? బ్యానర్ పత్రిక యొక్క చైర్మన్ గెయిల్ వైనాండ్. ఈ వైనాండ్ అనే క్యారెక్టర్ ఇంతవరకు మనకి ఎంటర్ కాలేదు. నెక్స్ట్ పార్ట్ 3లో ఎంటర్ అవబోతుంది. అసలు అతను ఏంటి అనేది, అతని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది మనకి నెక్స్ట్ పార్ట్ 3లో తెలుస్తుంది. ఇప్పటి వరకు అయితే బ్యానర్ పత్రిక యొక్క చైర్మన్ అని అర్థం చేసుకోండి. రాస్తాడు లెటర్ అల్వాస్ కారెట్. వైనాండ్ గారు డొమినిక్ ఫ్రాంకన్ ఇట్లా రాస్తుంది పత్రికలో, ఇలా రాసింది, సో దీన్ని పబ్లిష్ చేయాలనుకుంటుంది, మరి ఏం చేయమంటారు అని అంటే, ఈమె ఇలా కనుక పబ్లిష్ చేస్తే అది ఎల్స్వర్త్ M2కి ఆపోజిట్గా ప్రచురించినట్టు అవుతుంది. కోర్టులో ఇచ్చిన తీర్పును కూడా ధిక్కరించినట్టుగా, ఆ కోర్టులో ఇచ్చిన తీర్పు అన్యాయం అనే విధంగా కూడా ప్రజెంట్ అవుతుంది మరి జనాలకి. ఏం చేయమంటారు అని అంటే, ఈ వైనాండ్ అనే వ్యక్తి తిరిగి పంపుతాడు లెటరు. ఎవరికి? అల్వాస్ కారెట్కి ఫ్యాక్స్ పంపుతాడు, తిరిగి మెసేజ్. కంప్యూటర్లో ఒక మెసేజ్ పంపితే మళ్ళీ తిరిగి మెసేజ్ పంపుతాడు. ఆ మెసేజ్లో ఏముంటుందంటే, తీసి పారే బీచ్ని అని ఉంటుంది. తీసి పారేయండి బీచ్ని పనిలోంచి అని ఉంటుంది. సో ఈ విషయం అల్వాస్ కారెట్ వచ్చి డొమినిక్ ఫ్రాంకన్కి చెప్తాడు. డొమినిక్ ఫ్రాంకన్ ఆఫీసులో నుంచి వెళ్ళిపోవడానికి రెడీ అవుతుంది, తన సామాన్లన్నీ సర్దుకుంటూ ఉంటుంది. ఇదే విషయం ఎల్స్వర్త్ M2కి కూడా తెలుసుకుంటాడు తాను. దాని తర్వాత అల్వాస్ కారెట్కి వెళ్ళిపోతున్నా అని చెప్పే ముందు డొమినిక్ ఫ్రాంకన్ అంటుంది. అల్వాస్ కారెట్ సారీ చెప్తాడు, ఇది నా వల్ల జరిగింది కాదు, నేను నీ మంచి కోసమే, నువ్వు ఈ ప్రచురణ ఎక్కడ చేస్తే నేను ఇమీడియట్గా జాబ్లోంచి తీసేస్తారా అని చెప్పి మంచి జరగాలని నేను మన వైనాండ్ గారికి నేను ఇన్ఫామ్ చేశాను, కానీ ఆయన ఇలా స్పందిస్తారని నేను అనుకోలేదు, సో ఐఎమ్ వెరీ సారీ అని అంటాడు. ఎందుకంటే అల్వాస్ కారెట్ మంచి ఫ్రెండ్ డొమినిక్ ఫ్రాంకన్కి, కానీ అతను సాటి ఎంప్లాయ్ కాబట్టి అతనికి అధికారం అనేది లేదు. ఈ పరిస్థితుల్లో డొమినిక్ ఫ్రాంకన్ ఒక మాట ఉంటుంది అల్వాస్ కారెట్తో, చూడు మిస్టర్ స్కారెట్, నువ్వు కానీ వైనాండ్ కానీ ఎల్స్వర్త్ M2 కానీ మీరందరూ నన్ను ఉద్యోగం నుంచి తీసేసి మంచి పని చేశారని, లేదంటే స్టోడర్ట్ అనే టెంపుల్ యొక్క విషయంలో వచ్చిన కోర్టు నిర్ణయాన్ని నేను జీర్ణించుకోలేకపోతున్నానని మీరందరూ అనుకుంటున్నారేమో, కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను చేసుకున్నంత చెడుని మీరు నాకు కానీ అతనికి కానీ, అతనంటే రోర్క్ కానీ చేయలేరు. ఈ కోర్టు ఆదేశాన్ని నేను జీర్ణించుకోలేకపోతున్నాను, రోర్కు వ్యతిరేకంగా వచ్చిన ఈ తీర్పు నేను జీర్ణించుకోలేకపోతున్నానని మీరు నమ్ముతున్నారు కదా, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, నేను ఏ విషయాల్ని జీర్ణించుకోగలనో మీకు భవిష్యత్తులో తెలుస్తుంది అని చెప్పి ఆఫీసులోంచి బయటకు వచ్చేస్తుంది. కట్ చేస్తే నెక్స్ట్ ఎల్స్వర్త్ M2 క్యాథరిన్, వాళ్ళ సొంత చెల్లెలు కూతురు క్యాథరిన్ వస్తుంది ఎల్స్వర్త్ M2 క్యాబిన్కి వస్తుంది ఆఫీస్లో. తను ఎప్పుడు రాదు, యాక్చువల్గా ఫస్ట్ టైం వస్తుంది. 2 అంటాడు, నేను చాలా ఆశ్చర్యపోతున్నాను, నువ్వు ఎప్పుడు నా క్యాబిన్కి రావు కదా, ఎందుకు వచ్చావు ఈరోజు అని అంటాడు. అన్నప్పుడు క్యాథరిన్ చెప్తుంది, మీతో మాట్లాడాలి మావయ్య, కొంచెం మీకు సమయం ఉందా అంటే, చెప్పు పర్లేదని చెప్తాడు. అప్పుడు క్యాథరిన్ అంటుంది, ఈ మధ్య నేను చాలా సంతోషంగా ఉండాలనుకుంటున్నాను కానీ ఉండలేకపోతున్నాను, దానికి కారణం ఏంటో నాకు తెలియదు. 2, మనుషులకి సహాయం చేయాలనే ఒక వృత్తిని, ఒక సోషల్ సర్వీస్ అనే వ్యవస్థలో ఒక సోషల్ వర్కర్ లాగా సాధ్యమైనంత వరకు నేను మంచి పనులు చేస్తున్నాను, కానీ వేటి ద్వారా నాకు ఆనందం రావట్లేదు మొదట్లో వచ్చినంతగా. ఇంకొకటి, ఏ వ్యక్తి కూడా ఎవరైనా సరే నేను చెప్పిన దానికి వ్యతిరేకంగా నాకు చెప్తే నేను వాళ్ళని అసహ్యించుకుంటున్నాను. అలాగే నాకు ఎవరైతే గౌరవిస్తారో, నన్ను ఎవరైతే ఒక గొప్ప యజమానురాల్లాగా భావించి నా ముందు భుజాలు వంచి
నాకు కృతజ్ఞతలు చెప్తారో వాళ్ళనే నేను గౌరవిస్తున్నాను. కానీ ఎవరైనా అలా చెయ్యకపోతే నేను ఇమీడియట్గా వ్యతిరేకిస్తున్నాను వాళ్ళని. నాలో ఎందుకు ఇలాంటి ఒక ప్రవృత్తి ఎంటర్ అయింది, నాలో ఎందుకు ఇట్లాంటి ఒక ఆలోచన సరళి మొదలైంది, నేను ఎప్పుడు నాతో నేను నిజాయితీగా ఉండాలనుకున్న ప్రతిసారి నేను చాలా వెలితిగా ఫీల్ అవుతున్నాను అని చెప్తుంది. ఇదే నేను ఇప్పుడు ఎదుర్కొంటున్న నా సమస్య అని చెప్తుంది. అప్పుడు దానికి ఎల్స్వర్త్ ఎం టూహీ అంటాడు, నువ్వు ప్రజాసేవ చేయాలి అని అనుకుంటున్నది ప్రజల కోసమా, ఆ సేవ చేయటం ద్వారా నువ్వు పొందాలనుకుంటున్న సంతోషం కోసమా అని అడుగుతాడు. నేను నా సంతోషం కోసమే చేయాలనుకుంటున్నాను మావయ్య అంటుంది. అలాంటప్పుడు అది నీ అహంకారం అవుతుంది. ఎప్పుడైనా ఒక వ్యక్తికి మనం సేవ చేయాలి అని అనుకున్నప్పుడు ఆ సేవ చేయటం ద్వారా నువ్వు ఒక సంతోషాన్ని, వ్యక్తిగత సంతోషాన్ని నువ్వు కనుక పొందాలి అనుకుంటే అది ఖచ్చితంగా నీ అహంకారం అవుతుంది. ఎప్పుడైతే నీ అహంకారాన్ని నువ్వు దాటలేవో అప్పుడు జీవితంలో నువ్వు పరిపూర్ణమైన ఒక సంతోషాన్ని నువ్వు ఎప్పటికీ పొందలేవు అని చెప్పి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తాడు. గుడ్డు పగలకుండా ఆమ్లెట్ అవ్వదు, అలాగే మనిషిలో ఉన్న అహంకారం అనేది బద్దలు అవ్వకుండా, మనిషిలో ఉన్న అహంకారం అనేది పటాపంచలు అవ్వకుండా మనిషి సంతోషం అనే ఒక స్థితిని మనిషి ఎప్పుడు చూడలేడు అని చెప్తాడు. కానీ మాయ మనిషి ఏదో ఒకటి సాధించాలనుకోవడం తప్ప అని అడుగుతుంది. ఎందుకు అసలు నువ్వు ఏదో ఒకటి అవ్వాలని ఎందుకు అనుకుంటున్నావు, అలా అనుకోకపోతే బతకలేవా అంటాడు. కరెక్టే మాయ, ఇప్పుడు నా యొక్క అహంకారం అనేది పోయినాక ఒక మంచి సంతోషం వస్తుంది నా హృదయంలోకి అంటున్నారు కదా, అప్పుడు ఆ హృదయంలో ఉండేది ఎవరు, నేనా వేరే వాళ్ళ అని అడుగుతుంది క్యాథరిన్. అప్పుడు కూడా నువ్వే ఉంటావు క్యాథరిన్, కానీ అప్పుడు నీ హృదయం యొక్క వైశాల్యం, అంటే నీ హృదయం యొక్క స్థాయిని నువ్వు చాలా పెంచుకుంటావు. నీ హృదయం చాలా విశాలమైన దృక్పథంతో చూసే ఒక ఆలోచన సరళితో నువ్వు ఉంటావు జీవితంలో. అప్పటికి ఇప్పటికి అదే తేడా అని అంటుంది. కానీ మామయ్య, అస్తిత్వం అంటే ఏంటి అసలు? ఒక మనిషి గుర్తింపును కోరుకుంటాడు కదా, ఆ గుర్తింపును కోరుకోవడం తప్ప, మీరు అంటున్నారు ఆ గుర్తింపును కోరుకుంటే అది అహంకారం అని. ఆ అహంకారం అనేది తొలగిపోయినప్పుడే మనిషికి నిజమైన ఆనందం వస్తుంది అని. కానీ ఆ నిజమైన ఆనందం వచ్చినప్పుడు ఆ నిజమైన ఆనందాన్ని అనుభవించేది కూడా మనిషి యొక్క అస్తిత్వమే కదా, అంటే నేనే కదా అని అడుగుతుంది. అప్పుడు టూహీ ఏమంటాడు, అప్పుడు కూడా నువ్వే ఉంటావు, కాకపోతే అప్పుడు నీ ఆలోచన, నీ హృదయం సంకుచితంగా ఉండదు, నీ హృదయం యొక్క పరిమాణం పెరుగుతుంది. అంటే అప్పుడు విశ్వం అంతటిలో నువ్వు ఒక భాగం, అందరూ నీలో ఒక భాగం అనే ఒక ఆలోచనకు వస్తావు అని అంటాడు. అందరూ నాలో ఒక భాగం అంటే ఏంటి మావయ్య అని అడుగుతుంది. అన్నప్పుడు టూహీ అంటాడు, చూడు క్యాథరిన్, మనం మాట్లాడుకుంటుంది వైయక్తిక భాష. అంటే వైయక్తిక భాష అంటే భాష అనేది సృష్టించబడింది, మాటలకు సంబంధించింది, కొన్ని అక్షరాలకు సంబంధించింది. కొన్ని భావాలని, కొన్ని విషయాలని మనం కేవలం అక్షరాలతో మనం నిరూపించలేం, అది అనుభవించాల్సిన స్థితి. సో ఆ స్థితి నువ్వు అనుభవించాలి అంటే ముందు నీ అహంకారాన్ని నువ్వు దాటగలగాలి అని చెప్తాడు. సరే మావయ్య, ఇప్పటి నుంచి నేను ప్రయత్నిస్తాను, అలా ఉన్న అహంకారాన్ని నేను దాటడానికి ప్రయత్నిస్తాను, కానీ ఒక మాట అయితే వాస్తవం, నేను ఎదుర్కొన్నంత సంతోషంగా ఉండలేకపోతున్నాను అని చెప్పి వెళ్ళిపోతుంది. సో కట్ చేస్తే నెక్స్ట్ సడన్గా తర్వాత రోజు క్యాథరిన్ కలవడానికి పీటర్ కీటింగ్ వస్తాడు. పీటర్ కీటింగ్ వచ్చి ఇమీడియట్గా వాళ్ళిద్దరూ ఒకే ఇంట్లో ఉంటారు కదా, టూహీ అని క్యాథరిన్. టూహీ దగ్గరికి వచ్చి, బాగున్నా పీటర్ అని అడిగితే, బాగున్నాను టూహీ గారు, నేను ఇమీడియట్గా క్యాథరిన్ కలవాలి, మిమ్మల్ని కలవడానికి కాదు ఈసారి నేను వచ్చిందంటే, సరే ఆ రూమ్లో ఉంటుంది వెళ్ళు అని అంటాడు. క్యాథరిన్ దగ్గరికి వెళ్తాడు కీటింగ్. వెళ్ళి వాళ్ళిద్దరు ఒకరినొకరు పలకరించుకుంటారు. చాలా రోజులైంది, దగ్గర 4-5 నెలలు అయింది కాబట్టి చాలా రోజులైంది నిన్ను చూడాలని నాకు ఎంతో అనిపించి నేను ఈరోజు నీ దగ్గరకు వచ్చాను క్యాథరిన్. సో నేను చాలా మిస్ అవుతున్నాను, ఇప్పటివరకు జీవితంలో నేను ఏం మిస్ అయ్యానో నాకు అర్థమైంది. ప్రతిసారి నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుని ఎంతో ప్రయత్నించాను, కానీ ఏదో ఒక విషయం ఆపుతుంది మనల్ని. ఈసారి మనం ఎటువంటి అడ్డంకి మన పెళ్ళికి రాకూడదు. సో రేపొద్దున నేను 9ంటికి నీ దగ్గరకు వస్తాను, మన ఇద్దరం ఊరు చివరికి వెళ్ళిపోయి అక్కడ ఒక చర్చిలో పెళ్లి చేసుకుందాం అని చెప్తాడు. అప్పుడు క్యాథరిన్ అంటుంది, ఏమైంది పీటర్, నీ మొహం అంతా అలా ఉంది, ఏదో కష్టపడుతున్నట్టు, ఏదో శ్రమ, ఎన్నో రోజుల నుంచి నువ్వు ఏదో ఒక శ్రమకి గురయ్యి
నీలో ఒక అందం ఆనందం అనేది నీ ఫేస్లో లేదు, ఏం జరుగుతుంది నీకు అని అడుగుతుంది. దానికి పీటర్ కీటింగ్ స్టోడర్డ్ అనే ఒక టెంపుల్ విషయంలో ఈ మధ్య ఒకటి జరిగింది, నీకు తెలుసా అంటే నాకు తెలియదు అని చెప్తుంది. సరే ఆ విషయం తర్వాత మాట్లాడుకుందాం అంటాడు. అలాగే తిరిగి అదే ప్రశ్న వేస్తాడు కీటింగ్ క్యాథరిన్కి, నువ్వు కూడా బాగాలేదు, ఏమైంది నీకు, నువ్వు చాలా నీరసంగా కనపడుతున్నావు, ఏం జరిగింది అని అడుగుతాడు. తను కూడా ఏం సమాధానం చెప్పదు. కానీ ఇద్దరు ఒకరికొకరు అర్థం అవుతారు, ఇద్దరు మిస్ అవుతున్నారు క్యాథరిన్ కీటింగ్ని ఇద్దరు మిస్ అవుతున్నారనే విషయం వాళ్ళిద్దరికి అర్థమై ఒకరినొకరు అర్థం చేసుకొని నెక్స్ట్ డే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. వాళ్ళిద్దరూ ఒకరినొకళ్ళు దగ్గరికి తీసుకొని మాట్లాడి ఇమీడియట్గా రేపొద్దున మళ్ళీ 9ంటికి కలుద్దాం మనం అని చెప్పేసి కీటింగ్ వెళ్ళిపోతాడు. కీటింగ్ వెళ్ళిపోయిన తర్వాత క్యాథరిన్ ఆ మంచం మీదనే ఉండి ఏడుస్తూ ఉంటుంది. పీటర్ కీటింగ్ వెళ్ళిపోగానే ఏమైంది అని వచ్చి ఎలిజబెత్ M2 అడుగుతాడు. ఏం లేదు మాయా, అట్లేం లేదు, కానీ ఒక విషయం, మీరంటే నాకు భయం లేదని చెప్తుంది. సో అక్కడితో ఆ చాప్టర్ అయిపోతుంది. సో ఈ 3 కన్వర్జేషన్ల ద్వారా ఎపిసోడ్ 13 అనేది అక్కడితో అయిపోతుంది. అయితే ఇక్కడ ఎపిసోడ్ 13లో మనం అర్థం చేసుకోవాల్సిన విషయాలు 3 విషయాలు ఉన్నాయండి. ఈ 3 కన్వర్జేషన్స్లో 3 విషయాలు ఉన్నాయి. డొమినిక్ ఫ్రాంకన్ అల్వాస్ క్యారెట్తో తన రెసిగ్నేషన్ లెటర్ ఇచ్చిన తర్వాత ఆఫీసులోంచి వెళ్ళిపోయేటప్పుడు ఒక మాట అంటాను, నేను నాకు చేసుకున్న హాని కంటే మీరెవరూ నాకు ఎక్కువ హాని చెయ్యలేరు. రెండో విషయం, స్టోడర్డ్ టెంపుల్లో వచ్చిన కోర్టు తీర్పుని నేను జీర్ణించుకోలేకపోతున్నాను అని కనుక మీరు అనుకుంటే నేనేం జీర్ణించుకోగలనో మీకు భవిష్యత్తులో తెలుస్తుంది అని అంటుంది. అంటే డొమినిక్ ఫ్రాంకన్ ఓటమిని అంగీకరించే వ్యక్తిత్వం కాదు తనది. మన నరసింహ సినిమాలో రమ్యకృష్ణ క్యారెక్టర్ ఉంటుంది కదా, తాను కోరుకున్నది జరగకపోతే ప్రాణాలు ఇవ్వటానికైనా వెనకాడదు కానీ తల అయితే వంచదు. అప్పుడు రజనీకాంత్ అంటాడు కదా డైలాగ్, అతిగా ఆవేశపడే ఆడవాళ్ళు, అతిగా ఆలోచించే మగవాడు, ఆశపడే మగవాడు గెలిచినట్టు చరిత్రలో లేదు. సో డొమినిక్ ఫ్రాంకన్ తన ఓటమిని అంగీకరించలేదు. మీరు నన్ను పెట్టారు అని మీరు ఆనందపడుతున్నారు కానీ నాకంటే నన్ను ఎవరు ఈ ప్రపంచంలో బాధ పెట్టలేరు అనే ఒక తిరుగుబాటు వాయిస్తో తన ఆఫీసులోంచి వెళ్ళిపోతుంది. అంటే తాను ఎప్పుడు ఓటమిని అంగీకరించదు. తాను వెళ్ళే మార్గం మంచిదా చెడ్డదా అనేది డొమినిక్ ఫ్రాంకన్కి అనవసరం. కానీ తానెప్పుడు ఒకరి కింద తల వంచదు. డొమినిక్ ఫ్రాంకన్ తానెప్పుడు కూడా ఒకరి దగ్గర తల వంచదు. డొమినిక్ ఫ్రాంకన్ ఒక ఆత్మగౌరవంతో బతుకుతుంది, ఒక ఆత్మశక్తితో బతుకుతుంది, ఒక ఆత్మవిశ్వాసంతో బతుకుతుంది. మనం చూస్తే చాలామంది అమ్మాయిలు మనం కాలేజీ లైఫ్లో కానీ ఎక్కడైనా మనం గమనించండి, కొంచెం అందంగా లేరు అనుకునే అమ్మాయిలు కొంచెం లో కాన్ఫిడెంట్గా ఎక్కడైనా జనాల్లో నడిచేటప్పుడు మీరు గమనించండి, చాలా లో కాన్ఫిడెంట్గా, చాలా వినయంగా, వాళ్ళు చాలా ఒబీడియంట్గా నడుస్తారు. కానీ కొంచెం అందంగా ఉన్న అమ్మాయిలను చూడండి, వాళ్ళు చాలా కొంచెం పొగరగా, హైలీ కాన్ఫిడెంట్గా, విపరీతమైన ఆత్మవిశ్వాసంతో, ఓవర్ కాన్ఫిడెంట్గా వాళ్ళు నాకు తిరుగులేదు, ఆ రోడ్డు అంతా నాదే అన్నట్టు నడుస్తారు వాళ్ళు. మీరు చూస్తే బయట ఎందుకు అట్లా జరుగుతుంది? ఎందుకంటే అందంగా ఉన్న అమ్మాయిలకి వాళ్ళు అందంగా ఉన్నారు అనే విషయం వాళ్ళు నమ్మి, ఇంకా అందం అనేది వాళ్ళకు ఒక ఆత్మవిశ్వాసానికి ఒక గొప్ప బలంగా వాళ్ళు ఫీల్ అయ్యి వాళ్ళు ఇంకా దాన్ని కాన్ఫిడెంట్గా వాళ్ళు నడిచే నడకలో కానీ వాళ్ళు కనిపించే ప్రజెన్స్లో కానీ కనపడతా ఉంటుంది మనకి ఆ అహంకారం, ఆ అతి విశ్వాసం. కానీ కొంతమంది అమ్మాయిలు చాలా అందంగా లేరు అనే ఆత్మవిశ్వాస లోపంతో వాళ్ళు చాలా ఒబీడియంట్గా ఉంటారు. అసలు ఏదైనా పలకరిస్తే ఇమీడియట్గా రెస్పాండ్ అవుతారు, భయపడుతూ ఉంటారు. ఎందుకో చాలా లో కాన్ఫిడెంట్గా, చాలా ఆత్మన్యూనతాభావంతో ఉంటారు వాళ్ళు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎవరైనా సరే అమ్మాయిలు భారతీయ సంస్కృతిలో భారతీయ సహోదరి ఎవరైనా సరే
ఒక ఆడపిల్లగా మనకి కావాల్సింది క్యారెక్టర్ ఫస్ట్. మీ అమ్మా నాన్నలు ఎంతో కష్టపడి మీకు ఒక జన్మనిచ్చినప్పుడు, అది మీ అమ్మ నిన్ను కడుపులో 9 నెలలు 8 నెలలు మోసి ఎంతో శ్రమ పరిస్థితుల్ని, ఎంతో కఠినమైన పరిస్థితుల్ని ఎదిరించి పోరాడి కాలంతో ఎదురు నిలబడి నీకు ఇచ్చిన ఒక జన్మ అది. అలాంటి ఒక జన్మని నువ్వు నల్లగా ఉన్నావనో, పొట్టిగా ఉన్నావనో, జుట్టు సరిగ్గా లేదనో, హైట్ సరిగ్గా లేదనో, ముక్కు సరిగ్గా లేదనో, ఇట్లాంటి విషయాలకి నిన్ను అసహించుకొని నువ్వు అందంగా లేవనే ఒక ఆత్మవిశ్వాస లోపంతో నువ్వు గనక సమాజంలో బతికితే, అది నీకు జన్మనిచ్చిన నీ తల్లిదండ్రులను నువ్వు అవమానించినట్టు. మనిషి ఎలా పుట్టాడు, ఎలా ఉన్నాడు అనేది కాదు, ఎలా నడుచుకుంటున్నాడు, తాన క్యారెక్టర్ ఎలా ఉందనేదే ఇంపార్టెంట్. సో డొమినిక్ ఫ్రాంకన్ చెప్పిన డైలాగ్, ఐన్ ర్యాండ్ చెప్పిన డైలాగ్ అక్కడ డొమినిక్ ఫ్రాంకన్ క్యారెక్టర్ ద్వారా, నేను నాకు చేసుకున్నంత హానిని మీరు నాకు చెయ్యలేరు అని అంటుంది. అంటే ఇది ఒక యుద్ధంలో శత్రువుకి వెన్ను చూపటం కన్నా చచ్చిపోవటం నయం అనుకునే ఒక కైండ్ ఆఫ్ క్యారెక్టర్. మనకి పూర్వం రాజులు యుద్ధాలు జరుగుతున్నప్పుడు భారతదేశంలో ఏ రాజు అయితే యుద్ధంలో ఓడిపోతాడో, ఆ ఓడిపోయిన తర్వాత ఆ ఓడిపోయిన రాజ్యంలో ఉన్న స్త్రీలందరినీ ఈ శత్రువులు తీసుకెళ్ళిపోయి వాళ్ళ రాజ్యంలో బానిసలుగా వాళ్ళు ఉపయోగించుకుంటారు. వేరొక రాజ్యంలో వేరొకటి చేతిలో బానిసగా బతకటం కంటే కూడా ఈ భరత భూమి మీద భారత స్త్రీగా చనిపోవటం ఎంతో మేలు అని చెప్పి ఆ స్త్రీలందరూ మంటల్లో దూకి చచ్చిపోతారు. ఈ మన హిస్టరీని మీరు కనుక చదివితే ఎన్నో యుద్ధాల్లో ఎన్నో దగ్గర 100కు పైగా రాజ్యాలు ఉన్నాయి. ఎన్నో రాజ్యాల్లో ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి మనకి చరిత్రలో. సో ఇట్లాంటి ఒక కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ ఉన్న, ఆత్మగౌరవం ఉన్న క్యారెక్టర్ డొమినిక్ ఫ్రాంకన్. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ది ఫిజికల్ థింగ్స్. తాను ఎవరితో శారీరక సంబంధాలు కలిగి ఉన్నదనేది తన వ్యక్తిగతం. కానీ తాను ఒక మనిషిగా ఎలాంటి ఆత్మవిశ్వాసం కలిగి ఉన్నది, తనని ఆఫీసులోంచి తీసేసినా సరే తన ఆత్మగౌరవాన్ని తాను నిలబెట్టుకొని, నాకంటే ఎవరో బాధపడలేరు, నా ఓటమి నేనే కారణం అవుతా, కానీ మీరు నన్ను ఓడించాలనుకుంటే నేను ఓడిపోను, నేనేం జీర్ణించుకోగలను, ఏం చేయగలను అనేది మీకు భవిష్యత్తులో తెలుస్తుందని చెప్పి వెళ్ళిపోతుంది. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఎల్స్వర్త్ M2 క్యాథరిన్కి మధ్య జరుగుతున్న కన్వర్జేషన్లో క్యాథరిన్ ఒక మాట అంటుంది, మామయ్య నేను కాలేజీలో చదువుకుంటాను అంటే మీరు వద్దన్నారు, అలాగే నేను కాలేజ్ చదువుకి వెళ్ళలేదు, ఒక సోషల్ వర్కర్గా, ఒక సామాజిక సేవ చేసే సామాజిక సేవకురాలుగా నేను ఒక వృత్తిని ఎంచుకొని చేస్తున్నాను. కానీ ఈ మధ్య నాకు ఎందుకు ఇట్లా ప్రతి విషయంలో ఒక స్వార్థం ఎక్కువైపోతుంది, నేను చెప్పిన మాట ఎవరైనా వినకపోతే నాకు వాళ్ళని అసహించుకుంటున్నాను. రీసెంట్గా నా దగ్గరకు ఒక పిల్లోడు వచ్చాడు, నేను కాలేజ్ చదువుకుంటాను అని నన్ను అడిగితే నేను చదువుకోవద్దు అని అతనికి సజెషన్ ఇచ్చాను. ఎందుకు, మీరు నన్ను కాలేజీలో చదువుకుంటా అన్నప్పుడు మీరు నన్ను వద్దన్నారని, అలాంటి ఒక అభిప్రాయం, అలాంటి ఒక మనస్తత్వంతోనే నేను అతని చదువును కూడా వద్దన్నాను. ఇంకొక వైపు ఒక అమ్మాయి వేరొక వ్యక్తిని ప్రేమిస్తున్నప్పుడు ఆ వ్యక్తి మంచివాడు కాదు, అతన్ని ప్రేమించొద్దు అని చెప్పి ఆ అమ్మాయికి నేను సలహా ఇచ్చాను. కానీ నేను ఇచ్చిన సలహా అనుకుండా ఆ అమ్మాయి ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంది. దాని తర్వాత నాకు ఆ అమ్మాయి మీద చాలా అసహ్యం వచ్చింది. దీని అంతటికి కారణం ఏంటి మావయ్య అన్నప్పుడు ఎల్స్వర్త్ M2 ఏం చెప్పాడు అనేది పక్కన పెడదాం. ఎందుకంటే ఎల్స్వర్త్ M2 ఏ పర్టికులర్ సిచ్యువేషన్కి ఏం మాట్లాడుతున్నాడు అనేది ఇంకా మనకు ఒక స్పష్టత రాలా. వి విల్ గెట్ మోర్ క్లారిటీ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్స్. కానీ క్యాథరిన్ తన మనసులో ఏముంది, తన యొక్క వ్యక్తిత్వం ఏంటి అనేది కూడా తనని తాను అర్థం చేసుకునే స్కోప్ దొరకకుండా టూహీ యొక్క గైడెన్స్లో నడిచింది క్యాథరిన్. టూహీ యొక్క గైడెన్స్లో ఎప్పుడైతే తాను నడిచిందో అందుకే తాను ఈరోజు క్యాథరిన్ ఒక ఎంటీనెస్కి ఫీల్ అవుతుంది. ఒక డైలాగ్ అంటుంది క్యాథరిన్, నాతో నేను నిజాయితీగా ఉండాలి అని అనుకున్న ప్రతిసారి నేను చాలా లోటుగా వెలితిగా ఫీల్ అవుతున్నాను ఎందుకు అని అంటుంది. ఎందుకు అది మనందరి జీవితాల్లో కూడా చాలాసార్లు మనకి
అనిపిస్తుంది ఇట్లాంటి విషయమే. ఏమని? ఎందుకో తెలియదు, చాలా ఎంటీగా ఉంటాం. ఎందుకో తెలియదు, చాలా లో ఫీలింగ్లో అనిపిస్తుంది మనకి, చాలా లోగా ఫీల్ అవుతాం, ఏది సాటిస్ఫాక్షన్ ఉండదు. ఎందుకు అంటే ఎక్కడో మనకి ఇష్టమైన పని మనం చేయలేనప్పుడు, మన అంతర్గతంలో మనకు ఒక అభీష్టం ఉన్న పని మీద మన జీవితం వెళ్ళనప్పుడు కొంచెం భారంగా ఫీల్ అవుతాం మనం. తనకి కాలేజ్ చదువు అంటే ఇష్టం, పీటర్ కీటింగ్ కాలేజీలో చదువుకో, నువ్వు నీ గోల్ మంచిది అని సపోర్ట్ చేస్తాడు. కానీ టూహీ ఒప్పుకోడు, నువ్వు కాలేజ్ చదవద్దు, మానేసి నువ్వు సోషల్ వర్కింగ్ పని మొదలుపెట్టి అంటాడు. సో తన యొక్క అభీష్టం అక్కడ ఫస్ట్ దెబ్బతిని ఇటువైపు వెళ్ళింది రూట్. అలా చేయటం మొదలుపెట్టినప్పుడు క్యాథరిన్ ఏమంటుంది, మొదట్లో తాను సామాజిక సేవ చేయటం ద్వారా దాని నుంచి ఆనందం పొందుతున్నాను అనే ఒక ఎలిమెంట్తో పనిని మొదలు పెడుతుంది. అలా చేస్తూ ఏమవుతుంది, ఏదైనా ఒక పనిలో నుంచి తన వ్యక్తిగత సంతోషాన్ని పొందుతున్నప్పుడు ఆ పని ఎప్పుడు ఒకేలా ఉండదు, ఆ పని మారుతూ ఉంటుంది. నువ్వు ఈరోజు ఒకటి ఆశించి చేసినప్పుడు ఈరోజు నీకు ఆశించింది దొరికిందే, రెండో రోజు నీకు ఆశించింది దొరకపోవచ్చు. అప్పుడు అది నీ వ్యక్తిగత సంతోషం మీద దెబ్బ పడుతుంది దానికి. అంటే దిస్ ఈజ్ యూ హ్యావ్ టు డూ ద థింగ్స్ వితౌట్ ఎక్స్పెక్టేషన్. వితౌట్ ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా పని చేస్తారు ఎవరైనా? పరీక్ష రాస్తాం, పాస్ అవ్వకూడదు అని ఎవరైనా కోరుకుంటారా? ఏదైనా ఒక గేమ్ ఆడతాం, క్రికెట్ ఆడతాం, గెలవాలని కోరుకుంటాం కదా. పని చేస్తాం, డబ్బు సంపాదించాలి, డబ్బు రావాలని కోరుకుంటాం కదా. ఫలితం అనేది లేకుండా పని ఎలా చేస్తారు ఎవరైనా అని అడగొచ్చు మీరు అందరూ. అంటే దాని ఉద్దేశం ఫలితం మీద దృష్టి లేకుండా పని చేయటం అనేదే దాని ఉద్దేశం. డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ ఎనీవన్. అంటే ఎక్స్పెక్ట్ చేయకుండా ఎలా ఉంటారు? మీకు ఇష్టమైన వాళ్ళ దగ్గర నుంచి ప్రేమను ఎక్స్పెక్ట్ చేయకుండా ఎవరైనా ఉంటారా? ఖచ్చితంగా జరగని పని, అలా ఎవరు ఉండరు. కానీ డోంట్ ఎక్స్పెక్ట్ అంటే ఏంది? ఫలితం ఎక్స్పెక్ట్ చేయొద్దని కాదు, ఫలితం మీద దృష్టి పెట్టొద్దు పని చేసేటప్పుడు. క్యాథరిన్ ఇక్కడ ఏమవుతుందంటే మొదట్లో పనిని శ్రద్ధగా చేస్తూ తర్వాత ఫలితం దానంతటా అది వచ్చినప్పుడు ఆనందించే స్థాయి నుంచి ఇప్పుడు ఆ పని చేస్తున్నప్పుడే ఫలితాన్ని ఆశిస్తుంది. సో ఆశించినట్టు ఆ ఫలితం రాకపోవటం వల్ల అది తనలో ఉన్న అహంకారాన్ని దెబ్బతీసి ఆ పనిలో ఒక నిరాశని, ఆ పనిలో ఒక డిస్సాటిస్ఫాక్షన్ పొందుతుంది. దిస్ ఈజ్ వాట్ హిపోక్రటిక్ నేచర్ అంటే. తనది కాదు, తనని కాని ఒక వ్యక్తిత్వాన్ని తను మోస్తూ 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 అలిసిపోయింది. దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్ ఇన్ క్యాథరిన్ క్యారెక్టర్. మీరు చూడండి, చాలా వరకు ఇప్పుడు మన యూట్యూబ్లో వచ్చిన దగ్గర నుంచి కొంతమంది ఒక 40-50 సంవత్సరాలు ఉన్న ఆడవాళ్ళని, కొంతమంది మగవాళ్ళని కానీ చూస్తాం, వాళ్ళందరికీ మ్యారేజ్లు అయిపోయి ఉంటాయి. ఎందుకు వాళ్ళు మ్యారేజ్లు అయిపోయినా ఈ టిక్టాక్లో, యూట్యూబ్లో ఆ రకంగా డ్యాన్సులు వేస్తూ ఉంటారు వాళ్ళు? అంటే వాళ్ళు ఆ టైంలో వాళ్ళకి ఆ డ్యాన్స్ అంటే ఇంట్రెస్ట్ ఉండి ఉండొచ్చు వయసులో ఉన్నప్పుడు. కానీ వాళ్ళ కుటుంబ రీత్యా, సమాజం రీత్యా వాళ్ళకి ఎక్స్ప్లోర్ చేసే ఛాన్స్ రాకపోవటం వల్ల వాళ్ళు పెళ్లి చేసుకొని పిల్లల్ని కానీ ఒక కుటుంబంలో ఇరుక్కుపోయారు వాళ్ళు. కానీ వాళ్ళల్లో ఉన్న ఒక ప్రవృత్తి, వాళ్ళల్లో ఉన్న ఒక అభీష్టం ఒక పని మీద అది అలాగే ఉండిపోయింది. ఏంటి? డ్యాన్స్ అంటే వాళ్ళకి ఇష్టం, నటన అంటే వాళ్ళకి ఇష్టం. సో అదే ఈ రోజున వాళ్ళకి 40 సంవత్సరాలు వచ్చినా, 50 సంవత్సరాలు వచ్చినా ఎందుకు ఈ యూట్యూబ్లో మరి డ్యాన్స్లు వేస్తున్నారు అంటే వాళ్ళల్లో ఉన్న ఆ ఆసక్తి అనేది చచ్చిపోలేదు. అందుకోసమే వాళ్ళు ఆ వయసులో, ఈవెన్ దో పిల్లలు పుట్టి అంత వయసు వచ్చినా సరే వాళ్ళు డ్యాన్స్లు వేస్తానికి, ఆ యాక్టింగ్లు చేయడానికి వాళ్ళు అందుకే యూట్యూబ్లో చేస్తూ ఉంటారు. దాన్ని మనం తప్పుగా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరో కొంతమంది ఐడెంటిటీ కోసం చేస్తారు, కానీ మ్యాక్సిమం పీపుల్ వాళ్ళలో ఆసక్తి ఉంది, ఎప్పటి నుంచో ఉంది. కానీ వాళ్ళకి సమయం దొరక సమాజంలో ఇరుక్కుపోయి వాళ్ళు కాని ఒక వ్యవస్థలో వాళ్ళు నడుస్తూ అలిసిపోయి చివరికి వాళ్ళంటే ఏంటో తెలుసుకొని ఆ ఒరిజినాలిటీ బయటకు వచ్చినప్పుడు అది వయసుతో సంబంధం లేకుండా టాలెంట్ బయటపడతా ఉంటుంది. సో క్యాథరిన్ విషయంలో జరిగింది ఇది. తనది కాని ఒక వ్యక్తిత్వం తనది అనుకోని బతుకుతూ మొదలుపెట్టి అలిసిపోయి తను చాలా ఒత్తిడికి గురయ్యి ఆ ఒత్తిడిలోంచి తన అహంకారం మీద దెబ్బతిని, ఆ అహంకారం దెబ్బతినటం వల్ల టూహీ దగ్గరకు వచ్చి నేను ఆనందంగా ఉండట్లేదు, ఎందుకో నేను మనుషులను అసహించుకుంటున్నాను అని చెప్తుంది. ఎందుకు మనుషులను అసహించుకోవటం అనేది ఎప్పుడు జరుగుతుందంటే మనుషుల దగ్గర నుంచి ఏదైనా ఎక్స్పెక్ట్ చేసినప్పుడు అది జరగలేనప్పుడు మనుషుల్ని అసహించుకోవటం మొదలు పెడతాం. సో అందుకే పీటర్ కీటింగ్ వస్తాడు.
పీటర్ కీటింగ్ కూడా ఎగ్జాక్ట్గా ఏ సిచ్యువేషన్లో వస్తాడు, ఏదైతే డొమినిక్ ఫ్రాంకన్ తనని ఇష్టపడుతుంది, డొమినిక్ ఫ్రాంకన్ తనని పెళ్లి చేసుకుంటుంది, పెళ్లి చేసుకున్న తర్వాత ఇతను పార్ట్నర్ అవుతాడు అని ఆశించాడో అవేమీ జరగలేదు. డొమినిక్ ఫ్రాంకన్ ఇగ్నోర్ చేసింది పీటర్ కీటింగ్ని. పీటర్ కీటింగ్కి రావాల్సిన కొన్ని ప్రాజెక్టులు రోర్క్కి వెళ్ళాయి. డొమినిక్ ఫ్రాంకన్ వాళ్ళ ఫాదరు ఫ్రాంకన్కి పీటర్ కీటింగ్కి రిలేషన్ అనేది అంత హెల్దీగా లేదు. సో తాను అనుకున్నంత రివర్స్ అయింది. సో తను ఆశించిన ప్రేమ దక్కలేదు. సో అంతా ఒక స్వార్థాల మధ్య నడిచే ఈ రాజకీయంలో పీటర్ కీటింగ్కి ఒక స్వచ్ఛమైన ప్రేమ ఎక్కడ దొరుకుతుంది? ఓన్లీ క్యాథరిన్ దగ్గరే ఉంటుంది ఆ స్వచ్ఛమైన ప్రేమ. సో అందుకోసం పరిగెత్తుకుంటా క్యాథరిన్ దగ్గరకు వస్తాడు. అంటే మన జీవితంలో నువ్వు ఎన్ని తప్పుదారులు తొక్కుకుంటా వెళ్ళినా సరే, అంటే మనం కాలేజ్ లైఫ్లో ఒక అమ్మాయి కొంచెం నల్లగా ఉంది, కొంచెం ఏదో అంత చూడటానికి అంత అందంగా లేదు, అలాంటి వ్యక్తిని మనల్ని ఇష్టపడినప్పుడు వాళ్ళని కాదనుకొని మనం ఇటుటో పరిగెడతాం. కానీ అన్ని వర్షన్స్లో అన్ని ప్లేసుల్లో మనం దెబ్బతిన్న తర్వాత తిరిగి ఇక్కడికి వస్తాం మనం. ఎందుకంటే మనిషి ఎప్పుడు కూడా నిజమైన ప్రేమ దగ్గరకు వచ్చి ఆగిపోవాల్సిందే. ఎందుకంటే అవసరాల చుట్టూ తిరిగే వ్యక్తులు, అవసరాల కోసం తిరిగే వ్యక్తులు, ఒక బెనిఫిట్ కోసం జరిగే సంబంధాలు ఎప్పుడు కూడా తేలిపోతాయి ఏదో ఒక టైంలో. ఖచ్చితంగా అప్పుడు స్వచ్ఛంగా ప్రేమించిన వ్యక్తుల దగ్గరికి మనం రావాల్సి వస్తుంది. సో పీటర్ కీటింగ్ కూడా చేసింది అదే. సో రోర్క్తో వ్యక్తిగతంగా పోరాడే స్థితి లేక రాజకీయాల్లోకి దిగాడు. ఆ రాజకీయాల్లో దిగుతూ డొమినిక్ ఫ్రాంకన్ తనకు సపోర్ట్ చేస్తుంది అనుకుంటే సపోర్ట్ చేయలేదు. అది చేసినట్టు కనిపించిన అది సపోర్ట్ కాదు. రోర్క్ మీద ఉన్న ప్రేమతోనే పీటర్ కీటింగ్కి ఇచ్చింది, కానీ ప్రాజెక్టులు కొన్ని పీటర్ కీటింగ్ మీద ఇష్టంతో కాదు. అది ఆ విషయం తెలుసు. అంటే తాను ఎక్స్పెక్ట్ చేస్తున్న ప్రేమ ఏది డొమినిక్ ఫ్రాంకన్ దగ్గర నుంచి రాకపోవటం వల్ల తాను కూడా అలిసిపోయి నిజమైన ప్రేమని నేను కాదనుకున్నాను అని చెప్పి పరిగెత్తుకుంటూ క్యాథరిన్ దగ్గరకు వస్తాడు. సో అందుకే వాళ్ళిద్దరి మధ్య కన్వర్జేషన్ అంత పవర్ఫుల్గా ఇంటెన్స్గా జరిగి నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళు పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అవుతారు. డిసైడ్ అయిన తర్వాత పీటర్ కీటింగ్ వెళ్ళిపోయాక తనలో ఉన్న బాధ, ఎప్పటి నుంచో ఉన్న ఎంప్టీనెస్ మొత్తం, నన్ను కాని దాన్ని, ఒక వ్యక్తిత్వాన్ని నేను అనుకొని ఒక మాస్క్ వేసుకొని ఇన్ని రోజులు నేను అలా బతుకుతూ వచ్చాను. దీని అంతటికి ఒక కారణం ఎల్స్వర్త్ M2 మా మామయ్య. ఇతనే నేను కాని దాన్ని ఒకటి నా మీదేసి ఇట్లా చెయ్యని నన్ను డైరెక్షన్ ఇవ్వటం వల్ల నాలో ఉన్న ఒరిజినల్ టాలెంట్ ఏదో, నాలో ఉన్న ఒరిజినల్ ఆసక్తి ఏదో మరుగున పడిపోయింది. సో నన్ను కాని దాన్ని నేను నిరంతరం మోయటం వల్ల బరువు ఎక్కువైపోయాను, నేను బరువు ఎక్కువైపోయాను అనే ఫీలింగ్ తనకు వచ్చి ఏడుస్తూ ఉంటుంది. ఇంకా పీటర్ కీటింగ్ వచ్చి కలిసి వెళ్ళిపోయిన తర్వాత ఆ భారం కొంచెం దిగిపోయి కన్నీళ్ళ రూపంలో ఏడుస్తూ ఉంటుంది. పెద్దగా ఏడుస్తుంది. ఎప్పుడు తను పెద్దగా ఏడవదు ఇంట్లో. ఎల్స్వర్త్ M2 అంకుల్ అంటే చాలా రెస్పెక్ట్ ఉంటుంది. సో అందుకే పరిగెత్తుకుంటా 2 వచ్చి ఏంటమ్మా ఏడుస్తున్నావు, ఏమన్నా నిన్ను కష్టపెట్టే పని చేశాడా పీటర్ కీటింగ్ అని అన్నప్పుడు ఆన్ ద స్పాట్ ఇమీడియట్గా ఓ డైలాగ్ అంటది, మీరంటే నాకు భయం లేదు మామయ్య అంటది. అంతే, దట్స్ ఆల్. అక్కడితో క్లోజ్. మీరంటే నాకు భయం లేదు మామయ్య అంటే మీ మీద గౌరవం అనేది పోయింది. ఏదైతే నేను కానో దాన్ని మీరు నన్ను ఒక కెరీర్గా నా చేత ఎంపిక చేయించి అదే పని నా చేత చేయించారు. నన్ను నేను కోల్పోయాను ఇన్ని రోజులు. అందుకే మీరంటే నాకు గౌరవం పోయింది అనే ఉద్దేశంలో మీరంటే నాకు భయం లేదని చెప్తుంది. సో దిస్ ఈస్ ద ఎపిసోడ్ 13. సో మెయిన్గా ఈ ఎపిసోడ్ 13లో ఎందుకు ఈ ఒక్కొక్క క్యారెక్టర్ రియలైజ్ అయింది, రోర్క్ కోసం తాను పోరాడుతూ ఆఫీసులోంచి గెంటివేయబడి బయటకు వచ్చేస్తుంది డొమినిక్ ఫ్రాంకన్. రోర్క్ మీద కావాలని కేసు ఇరికించి రోర్క్ చేత డబ్బులు కట్టించాలని కోర్టులో కేసు వేయించి సక్సెస్ అవుతాడు ఎల్స్వర్త్ M2. పీటర్ కీటింగ్, క్యాథరిన్ ఇద్దరు ఒకప్పుడు కలిసి ఉన్న వాళ్ళు వారి స్వార్థాల కోసం వేరే దారులుగా వెళ్ళిపోయి చివరికి అక్కడ నష్టపోయి మళ్ళీ ఇద్దరు కలుస్తారు, వారిని ఒకరినొకరు తెలుసుకుంటారు. సో దిస్ ఈస్ ద టోటల్ స్పిరిట్ ఆఫ్ ఎపిసోడ్ 13. సో నెక్స్ట్ ఎపిసోడ్లో ఎల్స్వర్త్ M2 యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి, రోర్క్ మీద ఎందుకు కోర్టులో కేసు వేయించాడు, అసలు రోర్క్ మీద అతను చేయాలనుకుంటున్న పని ఏముంది అనేది ఒకటి మనకు అర్థం కావాలి. 2, క్యాథరిన్, పీటర్ కీటింగ్ ఆల్రెడీ కలిసిపోయారు. దట్ ఈస్ అ వెరీ హ్యాపీ మూమెంట్ యాక్చువల్లీ. ఇంకా 3, డొమినిక్ ఫ్రాంకన్ క్యారెక్టర్ రోర్క్కి ఎట్లాంటి సహకారం ఇస్తుంది, డొమినిక్ ఫ్రాంకన్ చేసిన పట్టుదల
ఒక శపథం చేసి వెళ్ళిపోతుంది కదా, నేనేంటనేది మీకు తెలుస్తుంది భవిష్యత్తులోని. వీ హ్యావ్ టు సీ దట్. సో దిస్ ఈస్ ద టోటల్ ఎపిసోడ్ 13. మళ్ళీ మనం ఎపిసోడ్ 14లో కలుద్దాం. అప్పటి వరకు సెలవు. నేను రాకింగ్ రవి, తెలుగువాణ్ణి. జై హింద్, జై భారత్.